పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. తన అవినీతి పాలన నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే సీఎం చంద్రబాబు లేని లిక్కర్ స్కామ్ను సృష్టించారని వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. కట్టుకథలు, పిట్టకథలతో సిట్ దర్యాప్తును రోజుకో మలుపు తిప్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడో దొరికిన నోట్ల కట్టలను మద్యం విధానంపై అక్రమ కేసులు బనాయించిన వారికి అంటగట్టి కుట్రపూరితంగా బురద జల్లే డ్రామాలు సీఎం చంద్రబాబు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏపీలో లిక్కర్ స్కామ్ లో కూటమి నేతలు రోజుకో పిట్టకథ చెబుతున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. విజయవాడలో ఏసీబీ కోర్టు బయట మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబుపై ప్రజా వ్యతిరేకత పెరుగుతున్నందున ప్రజల దృష్టిని మళ్లించేందుకు లిక్కర్ స్కామ్ ను సృష్టించారని చెప్పారు. పెద్ద పెద్ద లిక్కర్ బ్రాండ్లు తీసుకువస్తే లిక్కర్ రెవెన్యూ పెరగాలి కదా అని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజల తిరస్కరణకు గురైన కూటమి సర్కార్ తప్పుడు కేసులు పెడుతుందని మండిపడ్డారు. వైఎస్ జగన్ను ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకోవడానికి ఏదో ఒక డైవర్షన్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెయిన్ స్కామ్కు బేస్ ఏందనే తెలియట్లే. ఓడలు మహావృక్షాల మాదిరి, అంటే పిట్టకథలు పెద్ద కథల కింద తయారవుతున్నాయి. అది ఒక రోజు ఒక పిట్టకథ, ఒకరోజు అది గల్ఫ్లో పుడుతుంది, ఒకరోజు ఆఫ్రికాలో పుడుతుంది, ఒకరోజు హైదరాబాద్ శివార్లలో పుడుతుంది, ఒకరోజు ఎక్కడో బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉంటుంది, ఒకరోజు ఎన్నికల్లో ఖర్చు అయిపోతుంది. ఈ స్కామ్ నుంచి వచ్చినవన్నీ కూడా ఇన్ని రకాలుగా 3,500 అనేవి తెలిసి 3,500 కోట్లని తెలిసి ఒక 35-40 కోట్లకు సంబంధించిన లెక్కలు చెప్తున్నారు. ఇంత చేసి ఎక్కడ స్కామ్ ఎక్కడంటే దానికి సమాధానం చెప్పలేకపోతున్నారు. తమ వైఫల్యాలను నుంచి తప్పించుకోవడానికి, ప్రజలకు ఆన్సర్ ఇవ్వాల్సిన పరిస్థితి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వంలోనే అసలైన లిక్కర్ స్కామ్ జరిగిందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. అదే కాకుండా ఏడాదికి దాదాపు 1,300 కోట్ల ఆదాయం వచ్చే ప్రివిలేజ్డ్ ఫీజును ఆర్థిక శాఖ అనుమతి లేకుండా కేబినెట్లో చర్చించకుండా జీవో ఇచ్చి రద్దు చేశారని చెప్పారు. సంబంధిత ఫైల్లో సీఎంగా చంద్రబాబు సంతకం కూడా ఉందని, ఇది కాదా అవినీతి అంటే అని ధ్వజమెత్తారు సజ్జల. కొన్ని రెవెన్యూ ఏమైనా పెరిగిందా నీ పాలసీ వల్ల? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే రెవెన్యూ ఎక్కువ ఉంది, ఇప్పుడు అంతా చేస్తే 10%. నువ్వు ఇంత చేసి నువ్వేమంటున్నావు? అప్పుడు రెవెన్యూ లాస్ అంటున్నావు. మరి నువ్వు చేసిన దీనివల్ల, నువ్వు చెప్పే సోకాల్డ్ మేజర్ పెద్ద బ్రాండ్స్ అన్నీ వచ్చినందువల్ల రెవెన్యూ 30-40% పెరిగిండాలా? మరి ఎందుకు నార్మల్ గ్రోతే ఉంది, 10% ఉంది? మా హయాంలో డిస్కరేజ్ చేశాము, వాల్యూమ్స్ తగ్గినాయి, రెవెన్యూ పెరిగింది ట్యాక్సుల వల్ల, క్లియర్ కనపడుతుంది. నీ హయాంలో వాల్యూమ్స్ ఇబ్బడిముబ్బడిగా పెంచినావు, రెవెన్యూ పెరగాలి అనుకున్నట్టు. మద్యం అవినీతిలో ఆరితేరింది చంద్రబాబేనని సజ్జల రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు. ఎక్కడో పట్టుబడిన డబ్బును మద్యం స్కామ్ సొమ్ము అంటూ చిత్రీకరిస్తున్నారని, ఆ సొమ్ము రాజకేశిరెడ్డిదేనంటూ కట్టుకథలు అల్లుతున్నారని, ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా అని ఆయన ప్రశ్నించారు.